అందరికీ నమస్కారం. నేను చేసే యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ యూట్యూబ్లో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఎక్కడికి వెళ్ళొచ్చినా ఆ ప్రదేశాల గురించి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నా శ్రేయోభిలాషులు అందరూ నన్ను చాలా ఆదరిస్తూ నాకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి అని. ఆ విధంగానే చేస్తున్నాను. అయితే ఇవన్నీ అందరూ చేస్తూ ఉంటారు, అవి అందరూ చూడొచ్చు, యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ దీనికంటే ఇంకా ఏదన్నా మంచిది చేద్దామని అనుకుంటున్నాను నేను. అది ఏంటంటే మీకు తెలుసా అనే కొత్త ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొందరు మేధావులు చాలామంది అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు, కానీ తెలియని వాళ్ళు నాకు కూడా చాలా మొన్నటి వరకు కొన్ని తెలియవు. అన్నీ రెఫర్ చేసి చూసి తెలుసుకుంటే కానీ చాలామంది తెలియదు కదా. అలా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాంటి వారి కోసం ఒక ప్రోగ్రాం చేద్దామని అనుకున్నాను. దాన్ని కూడా మీరు సహృదయంతో స్వీకరించి నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి రామకృష్ణయ్య సార్ గారు, అలాగే మా పెద్దమ్మాయి యశస్విని, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె కూడా అన్నీ నాకు చెప్తూ ఉంటుందన్నమాట. ఎలా చేయాలి, ఏ సాఫ్ట్వేర్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, తర్వాత ఏ సాఫ్ట్వేర్ అయితే కరెక్ట్ ఉంటుంది అని అన్ని లోడ్ చేసి ఇచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో నేను ఆల్రెడీ డిజైనర్ కాబట్టి దానికి తగ్గట్టు మార్చుకుంటూ చేస్తూ ఉంటానన్నమాట. అలాగే మా కొలీగ్ అయినటువంటి రవీంద్ర గారు, నేను అన్నయ్య అంటుంటాను, ఆయన కూడా యూట్యూబ్ గురించి ఇవి చేస్తే బాగుంటుంది అని నాకు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు సూచనలు స్వీకరించిన తర్వాత నాకు ఈ ఐడియా వచ్చింది. అన్నీ తెలుసు కానీ దాని గురించి డీప్గా తెలియదు అనమాట. కొన్ని ఉదాహరణకి తిరుపతికి వెళ్తాం కదా, లడ్డూ తీసుకుంటాం, ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది, వరల్డ్లో ఎక్కడ దొరకదు. సో ఆ టేస్ట్ ఎలా వచ్చింది తిరుపతి లడ్డుకు? సో అలాంటివి. తర్వాత యుగాల గురించి అందరికీ తెలుసు. సో యుగాల గురించి కాదు, వాటి వయస్సు ఎంత, మన్వంతరాలంటే ఏంటి, తర్వాత కల్పాలంటే ఏంటి, ఎన్ని కల్పాలైతే బ్రహ్మకు ఒకరోజు అవుతుంది, డివైన్ ఇయర్, ఇలాంటివి చాలా ఉన్నాయండి. అవన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టాను చాలా. సో అలాంటివన్నీ చెప్దామని నాకు ఏదో అనిపిస్తూ ఉంది, అందరికీ తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఈ స్పిరిచువల్ పవర్స్ చాలా ఉన్నాయి కదా, యోగా, మెడిటేషన్స్, వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్న వాటిని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. ఓకే, ఈ ప్రోగ్రాంని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి చెప్పుకుంటూ మన కలియుగ దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కడి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై వెలిసిన తర్వాత ఆయన కోసం శ్రీదేవి భూదేవి వైకుంఠం నుంచి వచ్చి స్వామివారికి వంట చేసి నైవేద్యం సమర్పించడం కోసం 2 తీర్థాలను సృష్టించారండి. శ్రీదేవి సృష్టించిన దాన్ని శ్రీతీర్థమని, భూదేవి సృష్టించిన దానిని భూతీర్థమని పిలుస్తారు. కాలక్రమంలో ఈ తీర్థాలు 2 కనుమరుగైపోగా తొండమానునికి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఈ తీర్థాలను 2ంటిని పునరుద్ధరణ గావించి వాటిని నైవేద్యం కోసం వాడుతూ ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించారండి. వాటిలో భూదేవి సృష్టించిన దాన్ని భూతీర్థంగా చేసి వాటిని మెట్ల బావిగా చేసి స్వామివారికి అలంకరించినటువంటి పూలను పవిత్రంగా అందులో వేయటం జరిగిందండి. దానిని ఇప్పుడు పూలబావిగా పరిగణిస్తున్నారు. శ్రీ లక్ష్మీదేవి సృష్టించిన శ్రీతీర్థాన్ని తొండమానుడు రాతితో నిర్మాణం చేసి దానికి బంగారు తాపడం చేయడం జరిగిందండి. అందుకే దానిని బంగారు బావి అంటారు. ప్రస్తుతం ఆ బంగారు బావిలో నీటితో మన స్వామివారికి నైవేద్యాలు, తీర్థప్రసాదాలు, అభిషేకాలు చేయటం జరుగుతుంది. అమ్మవార్లు సృష్టించిన తీర్థాలు కావున దేవతలందరూ కలిసి ఆ తీర్థాల క్రింద సర్వకాల సర్వావస్థల యందు నీరు ఇంకిపోకుండా
ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఉండే విధంగా ఒక నదిని ప్రవహించే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందండి. యమునాచార్యుల వారు పురాణ గాథలోని వరాహ పురాణంలో ఉన్నట్లుగా వివరించటం జరిగింది. ఈ తీర్థాల క్రింది నుంచి ప్రవహిస్తున్న నది నీరే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆకాశగంగా పాపనాశనం. మనం అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తాం కదా, ఆ నీరే అన్నమాట. ఇలాంటి పవిత్రమైన నీరు, బంగారు బావిలోని నీరు ప్రపంచంలో మరెక్కడా దొరకదండి. అలాంటి నీటితో మన తిరుపతి లడ్డు ప్రసాదం, స్వామివారికి ఇష్టమైన తీర్థ ప్రసాదాలు చేయటం జరుగుతుంది. అందుకే తిరుపతి లడ్డూకి అంత రుచికరం వస్తుందండి. ఇప్పుడు తెలిసిందా ఎందుకు తిరుపతి లడ్డూకి అంత రుచి వస్తుందో? మనము తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు తీసుకుని వెంటనే ఇంటికి పరిగెడుతూ వస్తూ ఉంటామండి. అలా కాదు మనం చేయవలసింది. ప్రశాంతంగా స్వామివారి పరమ పవిత్రమైన పుష్కరిణిలో స్నానం చేసి ఆ వరాహస్వామిని దర్శించుకుని, అలాగే శ్రీనివాసుని కూడా దర్శించుకుని, తర్వాత ఆ 7 కొండల్లో తిరుగుతూ పవిత్రమైన ఆకాశగంగా పాపనాశనంలో కూడా స్నానం చేసి ఆ పవిత్ర జలాన్ని కూడా స్వీకరించి ఆ కొండల్లో చెట్ల కింద ఒక ప్రదేశాన్ని ఎంచుకుని భక్తితో ధ్యాన ముద్రలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఆ కొండల మధ్య చల్లటి మంచుతో కప్పబడిన ప్రాణశక్తిని గ్రహించటానికి ప్రయత్నించండి. ఆ రోజు తిరుమలలోనే 7 కొండలపై నిద్రపోయి చూడండి. అప్పుడు అనిర్వచనీయమైన అద్భుత ఆనందానుభూతిని పొందుతారు. ఆ అనుభూతి మీ మనస్సుకు తెలుస్తూ ఉంటుంది, కానీ మీరు మాటలలో వర్ణించలేరు. ఎందుకంటే అక్కడ ఉన్న స్పిరిచువల్ పవర్స్, ఆధ్యాత్మిక శక్తి అంటే ఆ దేవతామూర్తుల శక్తి మీ ఆత్మశక్తిని ఉత్తేజపరిచి మీరు మానసికంగా దృఢంగా మరింత శక్తివంతులుగా తయారవ్వడానికి తోడ్పడుతుంది. తిరుమల కొండలో సకల దేవతలు సర్వకాల సర్వావస్థల యందు స్వామివారి సేవలో ఉంటారు. కావున మీరు నిష్ఠతో భక్తితో స్వామివారిని ధ్యానం చేస్తూ ఎక్కడ తిరిగినా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీకు కనిపిస్తూ ఉంటారు. మన దేహం కూడా పంచభూతాలతో ప్రకృతి సిద్ధంగా నిర్మితమైన దేహం కాబట్టి ఆ దైవశక్తిని సులభంగా గ్రహించి మనలోని ప్రాణశక్తిని మరింత దృఢంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది సత్యం. ఇప్పుడు మీ మనస్సుకు తెలుస్తున్నదా? ఇలాంటి అనిర్వచనీయమైన సంఘటనలు మీ జీవితంలో జరిగి ఉంటే తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.